హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ రచన. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చింది. త్వరలోనే ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు కొత్త కేబినెట్లో టీడీపీతో పాటు జనసేన, బీజేపీలు చేరడం ఖాయం. అలాగే టీడీపీ నుంచి ఎవరెవరికి బెర్తులు దక్కుతాయన్న చర్చ జరుగుతుంది. ఈసారి చంద్రబాబు సీనియర్లతో పాటుగా మహిళలు, యువతకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారట. ఈ క్రమంలో కొన్ని పేర్లు తెరపైకి వస్తున్నాయి. జిల్లాల వారీగా మంత్రివర్గంలో అవకాశం దక్కే నేతలు ఎవరు అనే చర్చ జరుగుతుంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే అచ్చెన్నాయుడు టెక్కలి, బెందాలం అశోక్ ఇచ్చాపురం, మురళీ రాజం పేర్లు వినిపిస్తున్నాయి. ఇక విజయనగరం జిల్లాలో కిమిడికల వెంకట్రావు, చీపురుపల్లి, బేబీ నయన బొబ్బిలి, గుమ్మడి సంధ్యారాణి, సాలూరుల పేర్లైతే తెరపైకి వచ్చాయి. ఇక విశాఖపట్నం జిల్లాలో సత్యనారాయణమూర్తి, అలాగే శ్రీనివాసరావు, అలాగే రామకృష్ణ బాబు, అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే విశాఖపట్నం తూర్పు అయ్యన్న పాత్రుడు, నర్సీపట్నం పల్ల శ్రీనివాసరావు, గాజువాక, వంగలపూడి అనిత, పాయకరావుపేటలో రేసులో అయితే ఉన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి రామకృష్ణుడు ఎమ్మెల్సీ, నిమ్మకాయల చిన్నరాజప్ప పెద్దాపురం, జ్యోతుల నెహ్రూ జగ్గంపేట, బుచ్చయ్య చౌదరి రాజమండ్రి రూరల్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వస్తే పితాని సత్యనారాయణ, అలాగే నిమ్మల రామానాయుడు, రఘురామకృష్ణ పేర్లైతే బలంగా వినిపిస్తున్నాయి. ఇక కృష్ణా జిల్లా నుంచి పార్థసారథి, గద్దె రామ్మోహన్, కొల్లు రవీంద్ర, ఉమా, అలాగే శ్రీరామ్ తాతయ్య లో అయితే వీళ్ళైతే రేసులో అయితే ఉన్నారు. అలాగే గుంటూరు జిల్లా నుంచి కన్న లక్ష్మీనారాయణ, నక్క ఆనందబాబు, తెనాలి శ్రవణ్ కుమార్ వీళ్ళ పేర్లు కూడా పరిశీలనలో ఉండొచ్చు. అయితే మంగళగిరి నుంచి గెలిచిన నారా లోకేష్ మంత్రివర్గంలో చేరడంపై క్లారిటీ లేదు. గతంలో అయితే తాను పదవిని తీసుకోనని చెప్పారు. ప్రకాశం జిల్లా నుంచి చూస్తే మనకి గోటిపాటి రవికుమార్, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, అలాగే ఏలూరు సాంబశివరావు పేర్లు అయితే మనకు వినిపిస్తున్నాయి. అలాగే నెల్లూరు జిల్లా నుంచి నారాయణ, రామనాయుడు రెడ్డి, అలాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటం రెడ్డి, శ్రీధర్ రెడ్డి రేసులో అయితే ఉన్నారు. అలాగే చిత్తూరు జిల్లా నుంచి అమర్నాథ్ రెడ్డితో పాటు ఎస్సీ వర్గం నుంచి ఒకరిని పరిశీలనలోకి తీసుకునే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. ఇక అనంతపురం జిల్లా నుంచి కేశవ్, అలాగే శ్రీనివాసులు, సునీత, ఇక కర్నూలు జిల్లా నుంచి సూర్యప్రకాష్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డిల పేర్లు అయితే వినిపిస్తున్నాయి. కడప జిల్లా నుంచి సుధాకర్ యాదవ్, అలాగే మాధవిరెడ్డి, అలాగే భూమిరెడ్డి, రామ్ గోపాల్ రెడ్డి పేర్లు చర్చలో ఉన్నాయి. ఇక అలాగే మైనారిటీల నుంచి ఎన్ఎండి ఫారూక్, అలాగే నజీర్, అలాగే బాషాలు అయితే గెలవగా వీరిలో ఒకరి కేబినెట్ బెర్త్ ఖాయమంటున్నారు. ఇక వీరు మాత్రమే కాదు, కొత్తగా గెలిచిన కొందరికి కూడా కేబినెట్ బెర్త్ అవకాశం ఉంటుందంటున్నారు. వీరే కాకుండా సామాజిక సమీకరణాలు, ప్రాంతాలు, వర్గాలు, అలాగే యువత, మహిళలు ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకుంటున్నారని అయితే చెప్తున్నారు. అలాగే కూటమి ప్రభుత్వం కాబట్టి జనసేన పార్టీ, బీజేపీ నుంచి కూడా మంత్రివర్గంలోకి కొందరిని తీసుకోబోతున్నారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.